నెక్స్ట్ 8th పేపర్ చూద్దాం. 8th పేపర్లో మీకు ఆల్రెడీ థర్డ్ యూనిట్ అయిపోయింది. మనం 4th యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. 4th యూనిట్లో కూడా వన్ ఆఫ్ ది క్లాస్ కూడా అయిపోయింది. మన 2 క్లాసెస్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి, అడ్రినెర్జిక్ డ్రగ్స్. అడ్రినెర్జిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే బాడీ ఓవర్గా ఎక్సైట్ అయినప్పుడు యూజ్ చేసే డ్రగ్. బాడీ ఓవర్ ఎక్సైట్ అయిపోయారు. ఎలాగ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము సడన్గా ఏదైనా చూసినప్పుడు బాడీ ఓవర్ ఎక్సైట్, ఆ ఓవర్ ఎక్సైట్ అయిపోయినప్పుడు మనం యూజ్ చేసే డ్రగ్స్ ఏంటి అంటే, కొందరు చూడండి బాగా సడన్గా చూసినప్పుడు, ఏమైనా చూడరాదు చూసినప్పుడు కానీ, కోపం ఎక్కువ వచ్చినప్పుడు కానీ ఏమవుతుంది చూడండి, అట్లా బ్రీత్ ప్రాబ్లం అవుతుంది. దాన్ని యాంగ్జైటీ చేస్తాను. అడ్రినల్ అనే హార్మోన్ ఏమవుతుంది, ఎక్కువ రిలీజ్ అయిపోయినప్పుడు కావాల్సినంత బ్రీత్, అంటే కావాల్సినంత బ్రీత్, కావాల్సినంత ఎయిర్ బాడీకి అందకుండా ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ని యూజ్ చేస్తుంది. వాటిని ఏమంటున్నాము చూడండి, అడ్రినెర్జిక్ డ్రగ్స్ అంటే ఏంటి చూడండి. అడ్రినెర్జిక్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ సచ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. అంటే బాడీ కంప్లీట్గా ఏంటి చూడండి, బ్రీత్ ప్రాబ్లం అయిపోయినప్పుడు ఏం చేయలేదు పరిస్థితి. కొంతమంది స్ప్రే రూపంలో తీసుకుంటారు ఇట్లాగా. బీటా రిసెప్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ adrenergic drugs. There are 2 types of beta receptors. Number 1, beta 1 receptors. Number 2, beta 2 receptors. These drugs are used to reduce asthma diseases. Asthma means one type of ఏంటి చూడండి, మనకు కావాల్సినంత ఆయాసం అవుతుంది. అస్తమా అంటే చూడండి, కావాల్సినంత బ్రీత్ రావాలి, మన హార్ట్కి అందాల్సినంత బ్రీత్ అందనప్పుడు అని అస్తమా డిసీజ్ అంటాం. ఆ అస్తమా డిసీజ్కి ట్యాబ్లెట్స్, కొంతమంది స్ప్రే కొంటారు. ఇవన్నీ కూడా అడ్రినెర్జిక్ డ్రగ్స్ అంటారు. అడ్రినెర్జిక్ డ్రగ్స్గా యూజ్ చేసే మెయిన్ 2 టైప్స్ ఉంటాయి చూడండి, బీటా 1 రిసెప్టర్స్ అండ్ బీటా 2 రిసెప్టర్స్ అండి. మనం మార్కెట్లో యూజ్ చేసే బెస్ట్ డ్రగ్ ఈజ్ సాల్యూబుటమాల్. ఈ సాల్యూబుటమాల్ని అడ్రినెర్జిక్ డ్రగ్గా యూజ్ చేస్తాం. దీని స్ట్రక్చర్ ఏంటి, దీని సింథసిస్ ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సాల్యూబుటమాల్. OH ఇక్కడ OH ఇక్కడ CH2 OH ఇక్కడ CH OH ఇక్కడ CH2 NH C CH3 and CS. దీన్ని ఏమంటున్నాము, సాల్యూబుటమాల్. దీని సింథసిస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ రాస్తాను, అందరూ చూడండి స్టెప్ బై స్టెప్. ఒక డౌట్స్తో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. OH ఇది ఫీనాల్ అంటాము. దీనికి ఏం చేస్తుందండి, ఇది చూడండి, దీన్ని పారాహైడ్రాక్సీ ఎసిటోఫినోన్ అంటారు. పారాహైడ్రాక్సీ ఎసిటోఫినోన్ తీసుకుంటున్నాం. దీనికి ఏం యాడ్ చేస్తుంది చూడండి. నెంబర్ 1 ఫార్మాల్డిహైడ్, HC-1 formaldehyde. Number 2, CH3 taken twice, NH amine, secondary amine. దీన్ని ఇంకా చేస్తుంది చూడండి, AC2O means acetic anhydride. తీసుకుంటే వచ్చే కాంపౌండ్ చూడండి, OH ప్లస్ O
OCH డయాక్సిస్ రియాక్టివ్. దీనికి నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం చూడండి, బ్రోమిన్ Br2 యాడ్. బ్రోమిన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న బ్రోమిన్, ఇక్కడ ఉన్న HBr అప్పుడు రాసేది చూడండి. ఈ CH దగ్గర Br వస్తుంది. అదా బెంజిన్, ఇక్కడ OH, ఇక్కడ CH, C డబల్ బాండ్ O CH2, ఇక్కడ ఏమవుతుంది C డబల్ బాండ్ O, ఇక్కడ CH2 Br, CH2 Br. దీని ఏం చేస్తున్నారు ఫర్దర్గా నెక్స్ట్ రిడక్షన్ చేస్తుంది. ఇక్కడ రిడక్షన్ చేస్తుంది NaBH4. ఏంటిది రిడక్షన్? రిడక్షన్ అంటే ఇక్కడ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సింపుల్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఒక హైడ్రోజన్ ఇక్కడ వస్తుంది, ఒక హైడ్రోజన్ ఇక్కడ వస్తుంది, హైడ్రోజన్ ఇక్కడ, హైడ్రోజన్ ఇక్కడ. అదే రాస్తున్నాం బెంజిన్, ఇక్కడ OCO6, COCH3, ఇక్కడ OCO CH3, ఇక్కడ CH2CO CH3. రియాక్షన్ ఇక్కడ అవుతుంది CHOH, ఇక్కడ అవుతుంది, ఇక్కడ రియాక్షన్. మీకు ఏం రాస్తున్నాం CH2. నెక్స్ట్ దీని ఫర్దర్ ఏం చేస్తుందండి, నెంబర్ 1 బెంజిన్, బెంజిన్ CH2 NH C CH3 taken thrice. Benzene, CH2 NH C CH3 CH3 CH3. ఇది నెంబర్ 1. నెంబర్ 2 నెక్స్ట్ హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ చూసినప్పుడు చూడండి, ఈ పార్ట్ అంతా కూడా OH, ఈ పార్ట్ కూడా OH. హైడ్రాలసిస్ ఇక్కడ OH, ఇక్కడ OH వస్తుంది, CH2OH, ఇక్కడ OH, ఇక్కడ OH. ఈ పార్ట్ మొత్తం చూడండి ఇక్కడ. తర్వాత OH CH2 OH, ఇక్కడ వస్తున్న CH2 N CH2 C CH3 CH3 దీన్ని ఏం చేస్తున్నాం నెక్స్ట్ CH2 CH C CH3 CH3 దీన్ని ఏం చేస్తున్నటువంటి డీబెంజైనేషన్ చూద్దాం. ఫస్ట్ పారాహైడ్రాక్సీ ఎసిటోఫినోల్ తీసుకుంటాం. దీన్ని తీసుకొని ఈ గ్రూప్ కార్బాన్
ఎస్టిక్ ఎనైడ్రేట్ యాడ్ చేస్తే దీనికి ఏమైనా చూడండి బ్రోమిన్ తీసుకున్నప్పుడు సింపుల్ హైడ్రోజన్ ప్లస్ బ్రోమిన్ వచ్చేస్తుంది అదే. నెక్స్ట్ దీన్ని చూడండి రిడక్షన్ చేస్తుంది. రిడక్షన్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ హైడ్రోజన్ అదే రాష్ట్రం. దీన్ని ఏం చేసినటువంటి 2 రియాక్షన్ చేస్తాం. ఫస్ట్ రియాక్షన్ లో ఇది యాడ్ చేస్తాం, సెకండ్ రియాక్షన్ లో హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఈ పార్ట్ అంతా OH అయిపోయింది, ఇక్కడ ఈ పార్ట్ అంతా OH అయిపోయింది, CH2OH OH. నెక్స్ట్ ఈ పార్ట్ అంతా కూడా దీని ప్లేస్ లో యాడ్ అయ్యాయి అదే. నెక్స్ట్ దీన్ని డీబెంజైలేషన్ అనేటువంటి ఈ పార్ట్ తీసేస్తుంది. ఈ పార్ట్ తీసేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది అదే సాల్యూబుటమాల్. ఇది సాల్యూబుటమాల్ సింథసిస్ చూసుకోండి. దీన్ని సాల్యూబుటమాల్ అనొచ్చు, ఆల్ బ్యూటిరాల్ అంటారు. బ్యూటిరాల్ బ్యూటిరాల్ అంటారు. సింథసిస్ అంతా రాసుకోండి. ఈ సాల్యూబుటమాల్ లేకుంటే ఆల్బ్యూటిరాల్ థెరపటిక్ యాక్షన్ అంటే మన బాడీ పైన ఏ టైప్ ఆఫ్ యాక్షన్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ యాక్షన్ చేస్తుంది చూడండి. థెరపటిక్ యాక్షన్ ఆఫ్ సాల్యూబుటమాల్ ఆర్ ఆల్బ్యూటిరాల్. సాల్యూబుటమాల్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ఆస్తమా. ఆస్తమాకి అగైనెస్ట్ గా యూజ్ చేసే డ్రగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ త్రూ మౌత్ ఆర్ మజిల్స్. మీన్స్ మౌత్ అంటేనేమో డైరెక్ట్ మన స్ప్రే రూపంలో తీసుకోవచ్చు, మజిల్స్ అంటే ఇంజెక్షన్ తీసుకోవచ్చు. కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్ షేక్నెస్, ఫాస్ట్ హార్ట్ రేట్. సడన్గా ఏమవుతుంది అంటే బాడీ హార్ట్ ఏమవుతుంది ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే ఓవర్ రేట్ బాగా ఎక్కువ పెరిగిపోతుంది. అండ్ డిజినెస్ అండ్ యాంగ్జియస్ అంటే ఓవర్ ఎక్సైట్ అయిపోతుంది. ఇది థెరపటిక్ యాక్షన్. ఈ సాల్యూబుటమాల్ లేకుంటే ఆల్బ్యూటిరాల్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్కువ తీసుకున్నప్పుడు, అంటే మనం తీసుకోవాల్సిన దానికంటే డ్రగ్ డోసేజ్ ఎక్కువ తీసుకున్నప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, లేకుంటే ఓవర్ ఎక్సైట్ అవుతుంది, దాన్ని యాంగ్జియసిస్. ఇది సాల్యూబుటమాల్ లేకుంటే ఆల్బ్యూటిరాల్ అంటారు. నెక్స్ట్ అటినోలోల్. అటినోలోల్ అనే డ్రగ్ అయితే next drug is atenolol. atenolol ఇది కూడా అస్తమా డ్రగ్. చూడండి దీని యూజెస్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ బీటా బ్లాకర్ మెడికేషన్ primarily used to treat high blood pressure and heart associated chest pain. ఇది కూడా హార్ట్ డిసీజ్కే యూజ్ చేస్తున్నాం. దీన్ని దేనికి యూజ్ చేస్తున్నాం చూడండి, ఓవర్గా ఐపీపీ ఉన్నప్పుడు లేకుంటే చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఆల్సో ఏ సెలెక్టివ్ బీటా బ్లాక్ లైక్ ప్రోక్టోలా. మళ్ళొకసారి చూడండి. It is a beta blocker medication primarily used to treat high blood pressure and heart associated chest pain. It is also a selective beta block like proctolol. మనం యూజ్ చేసే ఎటినోలోల్. ఎటినోలోల్ అనేది ఏంటంటే
హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు యూజ్ చేసే డ్రగ్. దీని సింథసిస్ లేకుంటే దీని పర్ఫార్మెన్స్, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది చూడండి. ప్రోక్టోలోల్ లాగా ఉంటుంది. ఫస్ట్ ప్రోక్టోలోల్ ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్, అండ్ అటినోలోల్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ చూడండి. ప్రోక్టోలోల్ స్ట్రక్చర్ బెంజిన్ పైన ఆక్సిజన్ CH2 CH2 next CH3 ఇక్కడ CH ఇక్కడ H ఇక్కడ OH ఇక్కడ ఎస్టానిల్ అంటే NH C డబల్ బాండ్ CH. ఏంటి చూడండి, ప్రోక్టోలోల్. దీనిలాగే మనం తీసుకున్న డ్రగ్ ఏంటి, అటినోలోల్. సేమ్ ఆక్సిజన్ CH next CH3 double bond. చూడండి దీని అటినో ఈ డ్రగ్ కామన్ హై బ్లడ్ ప్రెషర్ యూజ్ చేసే డ్రగ్స్. చిన్న డిఫరెన్స్ ఏంటంటే సైడ్ చైన్ లో డిఫరెన్స్. ఇక్కడ NHCO ఇక్కడ రివర్స్ CH2 సేమ్ గ్రూప్స్ బట్ రివర్స్. మనం యూజ్ చేసే డ్రగ్ అటినోలోల్. దేనిలా ఉందండి, ప్రోక్టోలోల్ లాగా. ఇవి సేమ్ డ్రగ్స్. అటినోలోల్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ద మైగ్రేన్స్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి హార్ట్ బీట్స్, హై బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు వచ్చిపోతుంటాయి, వాటికి యూజ్ చేస్తుంది. కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్ ఫీలింగ్, ఫైట్, హార్ట్ ఫెయిల్యూర్, డిప్రెషన్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. సింపుల్. అప్పుడప్పుడు శ్వాస ఆగి వస్తుంది, అలా ఏమైనా సిమ్టమ్స్, హార్ట్కి సంబంధించిన సిమ్టమ్స్ యూజ్ చేసినప్పుడు ఈ అటినోలోల్. మరొకసారి అటినోలోల్ ఇది మనకు కావాల్సిన దేనికి యూజ్ చేస్తున్నాము, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు, చెస్ట్ పెయిన్ లాంటివి ఉన్నప్పుడు. ఇది దేనిలా ఉంటుందంటే దీనిలా ఏంటిది ప్రోక్టోలోల్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే సైడ్ చైన్ డిఫరెంట్. ఇక్కడ చూడండి ఈ NH2 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ CH రివర్స్ ఉంటుంది. అదే డౌట్స్ ఉంటే రేజ్ చేయండి. ఇంకొక 2-3 క్లాసెస్లో ఈ చాప్టర్ అయిపోతుంది. దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీ గ్రూప్లో అడగండి. మీరు క్లాస్ రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు, కొంతమంది ఫ్రీక్వెంట్గా ఫాలో అవ్వట్లేదు. దయచేసి ఇండివిజువల్గా మీరు రాసిన నోట్స్ని దయచేసి ఇండివిజువల్గా పోస్ట్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా మీరు రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఏం చేస్తున్నటువంటి మీ గ్రూప్, మీది ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్లో మీరు ఏంటి డైరెక్ట్ ఫొటోస్ రాకుండా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీ ఏ సబ్జెక్ట్ పక్క పెట్టండి. కెమిస్ట్రీ మాత్రం డైరెక్ట్ పర్సనల్గా రాకుండా మీ సబ్జెక్టుని మీ గ్రూప్లో పోస్ట్ చేయండి. దయచేసి చెప్పింది వినండి ప్లీజ్. రెండవది, ఒక 3-4 మెంబర్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు వాట్సాప్లో. అందరూ కూడా చేయాలి. మీరు ఒకటి చేస్తే మీరు అంతా దాంట్లో అప్లోడ్ చేస్తారు. దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే రేజ్ చేయండి. సైలెంట్గా ఉండి మాకు అర్థం కావట్లేదు ఇలాంటి వర్డ్స్ రావు. ఇక్కడ చెప్పాలంటే ఎంత కష్టమైందో మాకు తెలుసు. ఇక్కడ 20 minutes క్లాస్, ఆఫ్లైన్లో 1 hour క్లాస్ చెప్పాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు క్లాసు విన్న తర్వాత స్కాన్ చేసిన తర్వాత మీ పర్సనల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కాకుండా ఏంటి మీ గ్రూప్ వాట్సాప్ నెంబర్